ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్సీపీపై స్వరం పెంచారు షర్మిల. ఏపీలో కుమ్మకు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీవి కనిపించే పొత్తులని, వైసీపీవి కనిపించని పొత్తులని విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారని షర్మిల గుర్తు చేశారు. ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారని, మరి ప్రత్యేక హోదా ఎక్కడన్నారు? ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ప్రత్యేక హోదాను మర్చిపోయారన్నారు. ఇక రాష్ట్రానికి హోదా కోసం ఒక్కరోజు కూడా ఉద్యమించలేదని మండిపడ్డారు షర్మిల. ఉత్తరాంధ్రలో ఉన్న కంపెనీలను ప్రైవేటుకి అప్పగిస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. గంగవరం పోర్టును అదానికి విక్రయించారని మండిపడ్డారు. విశాఖ హుక్కును ప్రైవేటీకరించడం కుట్రలో భాగమని షర్మిల ధ్వజమెత్తారు. నష్టాలని చెప్పి 30,000 కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇక విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు పత్తా లేకుండా పోయిందని షర్మిల విమర్శించారు. బీజేపీ తొత్తులుగా వైసీపీ టీడీపీ ఉన్నాయని షర్మిల విమర్శించారు. వారు కూడా ఈ రోజు లాంఛనంగా జాయిన్ అవుతున్నారు.